ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు సీఎం చంద్రబాబు. దీనిలో భాగంగానే ముందుగా పరిపాలనకు గుండెకాయ అయిన ఏపీ సచివాలయాన్ని ప్లాస్టిక్ ఫ్రీ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే ఏడాది జూన్ 5వ తేదీ నాటికి ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు. దీనిలో భాగంగా ఏపీ సచివాలయం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సచివాలయంలో ఉండే సిటిజన్ సర్వీస్ సెంటర్లైన బ్యాంకులు, రైల్వే, ఆర్టీసీ కౌంటర్లు, క్యాంటీన్లు, ఆప్కో స్టోర్, లేపాక్షి, అరకు కాఫీ స్టాళ్లు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారుల పేషీల్లో ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 15 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా ఏపీ సెక్రటేరియట్ను తీర్చిదిద్దేలా చర్యలు ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంపై అవగాహన, శిక్షణా తరగతుల్ని సైతం నిర్వహించారు. ఈ తరగతులకు అన్ని శాఖల మంత్రుల పేషీల్లో పనిచేసే ఎమ్మెల్ఓ, పిఎస్లకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ గా మార్చడంలో భాగంగా మిషన్ను తొలుత రాష్ట్ర సచివాలయ ప్రాంగణం నుండే ప్రారంభించనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులైన ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్టిక్కర్లు, సాచెట్లు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకం, పంపిణీ, వాడకంపై కూడా తక్షణ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. వీటి స్థానంలో పునర్వినియోగ, బయోడిగ్రేడబుల్ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో తాగునీరు అందుబాటులో ఉండే విధంగా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, సచివాలయ ఉద్యోగులకు పునర్వినియోగించదగిన స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లను సరఫరా చేయాలని కూడా ప్రతిపాదించారు. అదేవిధంగా ఘన, ద్రవ్య వ్యర్థాల సేకరణకు 3 రంగుల డస్ట్ బిన్లను ఏర్పాటు చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ వినియోగం ఎలా తగ్గించుకోవాలి అనేది దాని మీద చాలా ఉద్యమాలు నడుస్తున్నాయి. సో దీనిలో ముఖ్యంగా ఒకటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది, అంటే సింగిల్ యూజ్ అనేది బేసికలీ ఒక్కసారి మనం వాడిన తర్వాత పారేసుకున్న ప్లాస్టిక్లు బేసికలీ దాని వలన ఎక్కువ హాని కలుగుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద కూడా 2015లో మన ప్రైమ్ మినిస్టర్ గారు స్వచ్ఛ భారత్ మిషన్ లాంచ్ చేసినప్పుడు కూడా దానిలో కూడా ఒక అంశం ఇది, యూస్ ఆఫ్ ప్లాస్టిక్ షుడ్ బి రెడ్యూస్డ్ అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ షుడ్ బి కంప్లీట్లీ ఎలిమినేటెడ్. ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్రంలో ఒక జిల్లాలో ఒక మున్సిపల్ ఏరియాకి వెళ్లి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జిల్లా అధికారులు అందరూ కలిసి కూడా పకడ్బందీగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్యూపీ ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో మనము నెక్స్ట్ ఇయర్ జూన్ 5కి ప్లాన్ చేస్తా ఉన్నాము. దీంట్లో భాగంగానే అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా మనము ఎస్యూపీ ఫ్రీ చేయాలా, అలాగే ప్లాస్టిక్ తగ్గించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో మొదలు పెట్టాము, రాష్ట్ర స్థాయిలో మొదలు పెట్టాము. దీనికి గాను ముఖ్యంగా బాగా అంటే మనం వీ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ కాబట్టి ముందుగా ఏపీ సెక్రటేరియట్ ని ప్లాస్టిక్ ఫ్రీగా, ఎస్పెషల్లీ ఎస్యూపీ ఫ్రీగా చేసేందుకు మనం ప్రణాళిక రచిస్తున్నాము. రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రూపొందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సహకారంతో అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సచివాలయ ఉద్యోగులందరూ సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు ప్లాస్టిక్ ఫ్రీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఎమ్మెల్ఓలకు, వెండర్లకు శిక్షణ, సెన్సిటైజేషన్ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు 5వ తేదీన వారికి ప్రచార సామగ్రినిచ్చి కార్యక్రమానికి విస్తృత ప్రచారం చేస్తామని అన్నారు. కార్యక్రమ అమలుకు ఉద్యోగులందరూ సహకరించాలన్నారు.